ఓకే, గుడ్ ఈవినింగ్ మై డియర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు టెస్ట్ సిరీస్ 3లో వచ్చేసరికి రీజనింగ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. ఒక తరగతి గదిలో మొత్తం 90 మంది విద్యార్థులు కలరు. వారందరూ వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి గేమ్స్ గురించి చెప్తున్నారండి. స్నూకరు, చెస్, టెన్నిస్ అనేటువంటి 3 ఆటలు ఉన్నాయి. ఆ 3 ఆటల్లో ఏదో ఒక ఆట ఆడుతూ ఉన్నారంట. అయితే నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, 42 మంది విద్యార్థులు తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, స్నూకర్స్ ఆడుతున్నారు. అలా నెక్స్ట్ 49 మంది తీసుకున్నట్లయితేనేమో టెన్నిస్. ఇక్కడ గమనించాలి, స్నూకర్ అనేటువంటి ఆటనేమో మొత్తం 42 మంది ఆడుతున్నారు. నెక్స్ట్ 49 మంది టెన్నిస్ ఆడుతున్నారు. నెక్స్ట్ 43 మంది ఏం చేస్తున్నారంటే చెస్ ఆడుతున్నారు అన్నారు. మరి నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి, మొత్తం విద్యార్థుల్లో కేవలం 2 ఆటలు ఆడేవారి సంఖ్య ఎంత ఉందంట, ఇక్కడ 29 ఉంది. మొత్తం 3 ఆటలు ఉన్నాయి కాబట్టి అందులో కేవలం 2 ఆటలు ఆడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం సంఖ్య 29కి ఈక్వల్ అవ్వాలి అన్నాడు. మరి 3 ఆటలు ఆడే వాళ్ళ సంఖ్య ఎంత ఉందండి, ఇక్కడ మనకి 5 అనే నెంబర్ ఉంది. ఓకేనా, 3 ఆటలు ఆడే సంఖ్య ఎంత ఉందండి, మనకి 5 అనే నెంబర్ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఒకసారి డేటాను గమనించాలి. నెక్స్ట్ కేవలం స్నూకర్ అనేటువంటి ఆట ఆడేవారి సంఖ్య కేవలం చెస్ ఆడేవారి సంఖ్యకి సమానం అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. కేవలం స్నూకర్ ఆడేటువంటి వారి సంఖ్య ఏదైతే ఉంటుందో అది కేవలం చెస్ ఆడేవారి సంఖ్యకు సమానము అన్నాడు. మరి నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, 11 మంది ఉన్నారు. సో ఈ 11 మంది ఏం చేస్తున్నారు, స్నూకరు మరియు చెస్ ఆడుతున్నారు. కేవలం అన్నాడు, కేవలం స్నూకరు మరియు చెస్ ఆడుతారు. అలానే నెక్స్ట్ 6 మంది ఉన్నారు. సో ఈ 6 మంది ఏం చేస్తున్నారండి, సో ఇక్కడ గమనించాలి, స్నూకరు అలానే ఇక్కడ వచ్చేసరికి చెస్. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇదేమో స్నూకరు టెన్నిస్ అండి. కానీ అక్కడేమో స్నూకరు టెన్నిస్, ఈ 6 మంది ఏమో స్నూకరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి చెస్ ఆడుతున్నారు. 6 మంది కేవలం ఈ 2 ఆటలు ఆడుతున్నారు అన్నారు. మరి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే కేవలం టెన్నిస్ ఆడేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో వారి సంఖ్య ఎంత అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ మనము లాజికల్ వెన్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని ఆటలు ఉన్నాయంటే 3 ఆటలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 3 సర్కిల్స్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే 3 సర్కిల్స్ తీసుకోండి. సో ఈ 3 సర్కిల్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఆడుతున్నటువంటి ఆటల గురించి రాసుకోవాలి. కాబట్టి వారు ఆడుతున్నటువంటి ఆటలు ఎన్ని ఉన్నాయండి, మొత్తం 3 ఆటలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్నూకర్. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఏంటండి స్నూకర్. మరి స్నూకర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్ ఏమవుతుందండి, చెస్. అలానే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే టెన్నిస్. కాబట్టి 3 ఆటల గురించి ఇలా ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 3 ఆటలకు సంబంధించినటువంటి తీసుకున్నప్పుడు మనకి ఈ 3 ఆటల్లో వచ్చేసరికి ఎవరెవరు ఏ ఆట ఆడుతున్నారు అనేది చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 3 ఆటలు ఆడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని తీసుకోవాలండి. మనం ఒకసారి డేటాకి వెళ్దాం. ఈ డేటాలో వచ్చేసరికి ఫస్ట్ 42 మంది ఉన్నారు. ఈ 42 మంది ఏం చేస్తున్నారు, స్నూకర్ ఆడుతున్నారు అన్నారు. కాబట్టి ఇక్కడ తీసుకోవాలి 42 మంది స్నూకర్. ఓకేనా, ఫస్ట్ ఈ 42 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, స్నూకర్ ఆడుతున్నారు. మరి తర్వాత రండి 49 మంది ఉన్నారు. ఈ 49 మంది ఏం చేస్తున్నారండి, టెన్నిస్ ఆడుతున్నారు. కాబట్టి ఇక్కడికి రాండి, వీళ్ళు ఏమవుతారండి 49 మంది టెన్నిస్ ఆడతారు. తర్వాత 43 మంది ఉన్నారు. ఈ 43 మంది ఏం చేస్తున్నారు, చెస్ ఆడుతున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి చెస్ దగ్గర వచ్చేసరికి ఎంతమంది ఉన్నారండి, 43 మంది. కాబట్టి ఇక్కడ 43 అనే నెంబర్ తీసుకోవాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, చెస్ ఆడుతున్నారు అన్నారు. ఓకేనా, కేవలం చెస్ అనే పదం వాడలేదు అక్కడ. కాబట్టి ఆ సర్కిల్లో మొత్తం వస్తుంది. ఇది మొత్తం కూడా 43కి ఈక్వల్ అవుతుంది, ఇదేమో 42కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఇదేమవుతుందండి 49కి ఈక్వల్ అవుతుంది. మరి కాబట్టి ఫస్ట్ డేటాని ఏం చేస్తాం, ఇలా కంప్లీట్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఏమంటున్నారు, ఇక్కడ మొత్తం విద్యార్థుల్లో కేవలం 2 ఆటలు ఆడేవారి సంఖ్య అన్నాడు. మరి 2 ఆటలు ఆడేవారి సంఖ్య అంటే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ గమనించాలి. ఈ పార్ట్ వచ్చేసరికి ఏమవుతుందండి, చెస్ అలానే టెన్నిస్ వస్తుంది. అలా నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకున్నారనుకోండి స్నూకర్ చెస్ అవుతుంది. ఈ పార్ట్ తీసుకున్నారనుకోండి స్నూకర్ టెన్నిస్ అవుతుంది. అది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు, మనకి ఇక్కడ 29 అనే నెంబర్కి ఈక్వల్ అవుతుంది అన్నారు. బట్ దాన్ని మనం అలా హోల్లో పెట్టేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 3 ఆటలు ఆడేవారి సంఖ్య ఎంత ఇచ్చారండి, 5 అనే నెంబర్ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఈ పాయింట్ తీసుకోవాలి. 3 ఆటలు ఆడేటువంటి వారి సంఖ్య ఎంత ఉంది, 5కి ఈక్వల్. కాబట్టి ఇక్కడ 5 అనే నెంబర్ తీసుకోండి. ఇక్కడ 5 అనే నెంబర్ తీసుకున్నాను. కాబట్టి ఇది కూడా ఓవర్ అయిపోయింది. మరి నెక్స్ట్ చూడండి, కేవలం స్నూకర్ ఆడేవారి సంఖ్య మరియు కేవలం చెస్ ఆడేవారి సంఖ్య సమానము అన్నాడు. మరి కేవలం స్నూకర్ ఆడేవారి సంఖ్య నీకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం.
ఓకేనా. కాబట్టి ఇక్కడ స్నోకర్ ఆడేవారి సంఖ్య ఏదైతే ఉందో అది ఎక్స్ అనుకున్నట్లయితే అది దేనికి ఈక్వల్ అవుతుంది, చెస్ ఆడేవారికి ఈక్వల్ అవుతుంది అన్నాడు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఎక్సే అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఇలా తీసుకోవాలి. మరి నెక్స్ట్ వన్ ఇక్కడ తర్వాత చూడండి, 11 మంది కేవలం స్నోకరు మరియు టెన్నిస్ ఆడుతున్నారు. ఓకేనా. 11 మంది ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటండి, కేవలం స్నోకరు మరియు టెన్నిస్. మరి స్నోకరు టెన్నిస్ అంటే ఇక్కడ వస్తుందండి. ఓకేనా. కేవలము అనే పదం వాడాడు కాబట్టి ఇక్కడ తీసుకోవాలి ఈ 11 మందిని. ఈ 11 మంది ఏం చేస్తున్నారు, మనకు వచ్చేసరికి కేవలం స్నోకరు మరియు టెన్నిస్ ఆడుతున్నారు అన్నాడు. కాబట్టి ఆ పాయింట్ కూడా ఓవర్. మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఏమంటున్నారు చూడండి, 6 మంది కేవలం స్నోకరు మరియు చెస్ ఆడుతున్నారు. ఓకేనా. కాబట్టి 11 అయిపోయిందండి. ఇక 6 మంది ఉన్నారంటే ఈ 6 మంది ఏం చేస్తున్నారు, స్నోకరు మరియు చెస్ ఆడుతున్నారు. కాబట్టి ఇక్కడ గమనించాలి, స్నోకరు చెస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నది. కాబట్టి స్నోకరు చెస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారు, 6. కాబట్టి 6 అనే నెంబర్ తీసుకోండి. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే తర్వాత కేవలం టెన్నిస్ ఆడేటువంటి వారి సంఖ్య ఎంత అని అడిగారండి క్వశ్చన్. ఓకేనా. కేవలం టెన్నిస్ ఆడేవారి సంఖ్య ఎంత అన్నాడు. మరి కేవలం టెన్నిస్ ఆడేవారి సంఖ్య అంటే ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా. కాబట్టి నీకేమవుతుంది, ఈ పోర్షన్ ఎంత అని అడుగుతున్నారు. మరి ఆ పోర్షన్ రావాలి అంటే సో మీరు గమనించాలి, ఇక్కడ 2 ఆటలు ఆడేవారి సంఖ్య ఇచ్చేశారు. ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 29 అనే నెంబర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఓకేనా, కేవలం 2 ఆటలు ఆడేటువంటి వారి సంఖ్య ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం విద్యార్థుల్లో కేవలం 2 ఆటలు ఆడేవారి సంఖ్య దేనికి ఈక్వల్ అంట, 29 అనే నెంబర్కి ఈక్వల్ అన్నాడు. మరి 29 అనే నెంబర్కి ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఇది మొత్తం కలిపితే ఏం చేయాలి, ఈ 11 ఇక్కడ ఎంత ఉందండి, 6. మరి 11 + 6 ఎంత అండి, గుర్తుపెట్టుకోవాలి. 11 + 6 ఎంత వస్తుంది, ఇది మనకి 17. మరి 29లో నుంచి ఏం చేస్తారు, 17 తీసేయడం ఎంత వస్తుంది మనకి ఇక్కడ 12. అంటే ఇక్కడ ఎంతమంది వస్తారు, 12 మంది వస్తారు. అర్థమైంది. కాబట్టి ఇలా మొత్తాన్ని ఏం చేశాడు, 29కి ఈక్వల్ చేయమన్నాడు కదా. కాబట్టి అలా తీసుకోవాలి. మరి ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది కనుక్కోమంటున్నాడు. కేవలం టెన్నిస్ ఆడేవారి సంఖ్య ఎంత అన్నాడు. అది రావాలి అంటే మీరు ఏం చేస్తారు, టెన్నిస్ మొత్తం ఆడేవారి సంఖ్య 49. ఆ 49లో నుంచి ఈ నెంబర్స్ తీసేయండి. 11 + 1 5 ఎంత అండి, 16, 16 2 18, 28 అండి. కాబట్టి 28 అనే నెంబర్ని ఏం చేస్తారు, ఇక్కడ మీరు 49లో నుంచి తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్, 21 వస్తుంది. ఓకేనా. కాబట్టి 21 మంది ఏం చేస్తున్నారు, కేవలం టెన్నిస్ ఆడుతున్నారు. వాడు అడిగిన క్వశ్చన్ అదే గమనించాలి ఒకసారి మీరు. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడు, కేవలం టెన్నిస్ ఆడేవారి సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 21. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు మనము సో ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో లాజికల్ వెన్ డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ కానీ డ్రా చేసుకున్నట్లయితే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మీరు గమనించాలి, ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఏ అనగా కూడిక అన్నాడు. ఓకేనా. ఏ అనగా కూడిక. మరి కూడిక అంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సింబల్ తీసుకున్నట్లయితే ప్లస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ రాసుకుంటున్నాను. కాబట్టి ఏ అనేటువంటి లెటర్ ఎక్కడ వచ్చినా కానీ ఇక ప్లస్ సింబల్ తీసుకోవాలండి. మరి నెక్స్ట్ వన్ బి అనగా ఏంటి, గుణకారం. ఓకేనా. బి అనగా గుణకారం. మరి బి అనే లెటర్ గుణకారము అంటే ఇంటూ సింబల్ తీసుకోవాలి. ఇక బి అనే లెటర్ ఎక్కడ వచ్చినా కానీ మీరు ఇంటూ సింబల్ తీసుకోవాలి. మరి నెక్స్ట్ వన్ సి అనగా తీసివేత. తీసివేత అన్నాడు కాబట్టి మైనస్ సింబల్ తీసుకోవాలి. ఓకేనా. సి అనే లెటర్ కనపడ్డది అంటే మీరు మైనస్ సింబల్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉండి ఏ ఉంది కదా, ఏ అంటే ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకోవాలి. మరి నెక్స్ట్ వన్ డి అనగా భాగాహారం. మరి డి అనగా భాగాహారం అన్నాడు కాబట్టి డివైడెడ్ బై సింబల్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇవేం చేస్తారంటే డివైడెడ్ బై సింబల్ తీసుకోండి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్స్కి ఫస్ట్ ఇలా సింబల్స్ ఏవైతే ఉన్నాయో డీకోడ్ చేసి ఆ ఈక్వేషన్ని మనం ఒక్కసారిగా రాసుకున్నట్లయితే సో అప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ఈజీగా వస్తుంది. మరి ఈ నెంబర్స్ చూడండి ఒకసారి. 8 × 4 + 5 - 99 + 27 డివైడెడ్ బై 14 + 5 నెక్స్ట్ ఇంటూ 112 డివైడెడ్ బై 16. ఓకేనా. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ఈక్వేషన్ అలా రాసుకోండి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే బాడ్మాస్ రూల్ ఉంది కదా. ఓకేనా. బాడ్మాస్ అనేటువంటి రూల్ తీసుకున్నట్లయితే సో ఈ రూల్ ప్రకారం నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి ఏం చేయాలంటే సో ఈ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో ఈ బాడ్మాస్ రూల్ గురించి తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్స్
బీ ఫర్ బ్రాకెట్స్. మరి బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ తీసుకున్నారనుకోండి 4 + 5 ఉంది ఇక్కడ, కాబట్టి 4 + 5 ఏమవుతుందండి 9 అవుతుంది. అలా నెక్స్ట్ ఇక్కడ ఈ 2 నెంబర్స్ని యాడ్ చేశారనుకోండి ఇది 126 అవుతుంది. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ ఇక్కడికి రండి. మరి ఇక్కడ 112 / 16, మరి 16th టేబుల్లో వచ్చేసరికి 112 అనే నెంబర్ తీసుకున్నట్లయితే మనకి ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఈ బ్రాకెట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలండి. మరి బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ OF అన్నాడు. OF అనే వర్డ్ ఎక్కడైనా ఉందా అంటే లేదు. ఉన్నదనుకోండి మనము అప్పుడు మల్టిప్లికేషన్ తీసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం చేస్తారు డివిజన్. మరి డివిజన్ సింబల్ తీసుకున్నట్టయితే ఎక్కడ వస్తుందండి ఇక్కడ చూడండి 126 / 14. కాబట్టి ఈ రెండు డివిజన్ చేయండి. 126 అనే నెంబర్ని /14 చేశారనుకోండి ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను గమనించండి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ 8 అనే నెంబరు, నెక్స్ట్ 9 మైనస్ ఇక్కడ దీనికి ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుందండి ఇది 9 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 × 7 ఎంత వస్తుంది ఇది 35. ఓకేనా, 5 × 7 మల్టిప్లికేషన్ చేయాలి నెక్స్ట్. కాబట్టి 5 × 7 35. కాబట్టి ఇక్కడ ఉండి ఈ రెండు మల్టిప్లికేషన్ చేశారనుకోండి 72 మైనస్ 9 ప్లస్ 35. మరి ఇప్పుడు టోటల్ చేయండి. ఇక్కడ 72 35 తీసుకున్నారనుకోండి ఎంత వస్తుందండి ఇది మనకి 107 అవుతుంది. 107 మైనస్ 9 చేశారనుకోండి 98 అనే నెంబర్ వస్తుంది. మరి 98 అనేది ఎక్కడ ఉందండి మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు మనము బాడ్ మాస్ రూల్ని యూజ్ చేయాలి. సో ఇందులో రూల్ ఏంటి అంటే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ తర్వాత. కాబట్టి ఈ రూల్ ప్రకారంగా చెక్ చేసుకున్నట్లయితే మనకి సో ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈజీగా వస్తుంది. కాబట్టి బాడ్ మాస్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్ గురించి ఇచ్చాడు ఈ ప్రాబ్లం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏమంటున్నాడు అంటే ఎస్ యొక్క తండ్రి జీ అంట. కానీ ఎస్ అనే పర్సన్ యొక్క తండ్రి ఎవరైతే వాళ్ళ తండ్రి యొక్క తండ్రి జీ అన్నాడు. మరి దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఇలా తీసుకోవాలి. ఎస్ అనే పర్సన్ తీసుకుంటే వాళ్ళ తండ్రి తెలియదు కాబట్టి ప్లస్ సింబల్ తీసుకుంటున్నాను. మరి వాళ్ళ తండ్రి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకోండి. తండ్రి యొక్క తండ్రి జీ అన్నాడు కాబట్టి ఇతను ఏమవుతాడు జీ అనే పర్సన్ అవుతాడు. మరి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ జీ అనే పర్సన్ గురించి చూసుకోవాలి. ఎస్ యొక్క తండ్రి జీ అయిన తర్వాత మళ్ళీ జీ గురించి చూడండి ఇక్కడ మాట్లాడాడు. జీకి కేవలం ఏ మరియు బి అనేటువంటి కొడుకులు కలరు అన్నారు. ఓకేనా, జీ అనే వ్యక్తికి ఏమవుతున్నారండి ఏ మరియు బి అనేటువంటి ఇద్దరు కొడుకులే ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి జీ అనే పర్సన్కి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ కొడుకే కాబట్టి సో నేనేం చేస్తాను ఇక్కడ ఏ అనే లెటర్ తీసుకుంటున్నాను. మరి ఇతనికి సోదరుడు బి అనేటువంటి పర్సన్ తీసుకున్నాం అనుకోండి ఈ ఏబీలు ఇద్దరు కూడా ఏమవుతారు జీకి కొడుకులు అవుతారు. కాబట్టి ఫస్ట్ మీరు ఇలా డిజైన్ చేసుకోవాలి డయాగ్రామ్. మరి తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ ఇక్కడికి రండి. బికి కేవలం ఈ మరియు ఎఫ్ అనే ఇద్దరు కొడుకులు కలరు. ఓకేనా, ఈ బి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఇతనికి ఏమవుతున్నారు ఈ అనే వ్యక్తి ఎఫ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా కొడుకులు. ఓకేనా, ఈ అనే వ్యక్తి ఎఫ్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కొడుకులు కలరు అన్నారు. మరి ఇలా ఇచ్చేసి నెక్స్ట్ ఏమంటున్నారండి అయితే లాస్ట్ క్వశ్చన్కి రావాలి. ఎస్ యొక్క తండ్రి ఎవరు అన్నాడు. కాబట్టి ఎస్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎస్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నప్పుడు మరి ఎస్ యొక్క తండ్రి ఎవరు అవుతారండి ఇక్కడ మనకి ఏ అనే పర్సన్ అవుతారు. కాబట్టి ఏ అనేటువంటి పర్సన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాలి బి అనే పర్సన్ గురించి ఏం మాట్లాడాడు ఈ మరియు ఎఫ్ అనే ఇద్దరు కొడుకులు మాత్రమే కలర్ అని చెప్పేసి ఇచ్చేసాడు. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి కేవలం ఈ మరియు ఎఫ్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు కొడుకులు మాత్రమే ఉన్నారని చెప్పేసాడు. అంటే ఇక అతనికి మిగతా కొడుకులు కానీ కూతురు కానీ లేరు అని దాని మీనింగ్. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతారు ఇక్కడ ఎస్ అనే పర్సన్ వాళ్ళ యొక్క తండ్రి అంటే ఏమవుతారండి ఏ అనే పర్సన్ వస్తారు. కాబట్టి అది ఎక్కడ ఉందండి మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే జనరేషన్ డయాగ్రామ్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్. ఏ ప్లస్ బి అనగా ఏ యొక్క సోదరుడు బి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నారండి ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఏమవుతున్నాడు సోదరుడు అవుతున్నాడు. మరి తర్వాత ఉండి ఏ యొక్క సోదరుడు బి అంటే ఇక్కడ చూడాలి ఈ బి అనే వ్యక్తి సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి సోదరుడు అవుతున్నాడు. ఓకేనా, సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి సోదరుడు అవుతున్నాడు. అలానే ఏ మైనస్ బి అంటేనేమో బి యొక్క తల్లి ఏ. ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ నుంచి సెకండ్, ఇదేమో సెకండ్ నుంచి ఫస్ట్, ఇది కూడా అంతే ఫస్ట్ నుంచి సెకండ్ ఫస్ట్ నుంచి సెకండ్. ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి సెకండ్కి ఉన్నాయి చెక్ చేసుకోవాలి. బి యొక్క తండ్రి ఏ అని అర్థం.
అలానే బి యొక్క కొడుకు ఏ అని అర్థం. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేసాం, ఏ ప్లస్ బి అంటే ఏ యొక్క సోదరుడు బి అన్నప్పుడు సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి వస్తున్నారండి. కానీ ముందు ఇక్కడ మీకు చూడండి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఆర్ అనే వ్యక్తి ఏమవుతాడు, సోదరుడు అవుతాడు. ఎవరికి సోదరుడు అవుతారు, పికి సోదరుడు అవుతారు. ఇక రిమైనింగ్ మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఉంది ప్లస్, కాబట్టి అవి ఏమవుతుంది మన లాస్ట్లో ఉంది కాబట్టి తర్వాత చెక్ చేద్దాం. మళ్ళీ ఇక్కడికి రండి. ఈసారి ఆర్ అనే వ్యక్తి టీకి ఏమవుతారంటే ఇంటూ ఉంది, ఇంటూ ఉన్నారనుకోండి ఏమవుతుంది, తండ్రి అవుతాడు. కాబట్టి ఆర్ అనే వ్యక్తి ఎవరికి, టీ అనే వ్యక్తికి తండ్రి అవుతాడు. కాబట్టి టీని కింద తీసుకోవాలి. మరి టీ నుంచి క్యూకి వెళ్ళినప్పుడు మైనస్ సింబల్ ఉంది, మైనస్ ఉంటే తల్లి అండి. కాబట్టి టీ అనే వ్యక్తి తల్లి అవుతారు, ఎవరికి, క్యూ అనే వ్యక్తికి తల్లి అవుతారు. మళ్ళీ ఇక్కడ రండి, క్యూ నుంచి ఎస్కి వెళ్ళినప్పుడు డివైడెడ్ బై ఉంటే కొడుకు. క్యూ అనే వ్యక్తి కొడుకు అండి, ఎవరికి కొడుకు, క్యూ అనే వ్యక్తి అంటే. సో క్యూ అనే వ్యక్తి ఎస్కి కొడుకు అవుతున్నారు. మరి ఎస్కి కొడుకు అవుతున్నారు అంటే ఎస్ అనే వ్యక్తిని ఇక్కడ తీసుకోవాలి. మరి ఎస్ అనే వ్యక్తికి ప్లస్ సింబల్ తీసుకోండి. అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు, భార్యాభర్తలు అయినప్పుడు ఆటోమేటిక్గా క్యూ అనే వ్యక్తి ఏమవుతారు అంటే మనకి ఎస్కి కొడుకు అవుతారు. ఇక లాస్ట్ వన్ అంటే ఎస్ ప్లస్ యూ అన్నప్పుడు ఎస్ అనే వ్యక్తి యూకి ఏమవుతాడు అంటే సోదరుడు. కాబట్టి ఎస్ అనే వ్యక్తి ఏమవుతారంటే యూకి సోదరుడు అవుతాడు. మరి నేను క్వశ్చన్లో ఏమడిగాడు అంటే ఇందులో నుంచి ఎస్ ఆర్కి ఏమవుతారు అని అడిగారు. ఓకేనా, ఎస్ అనే వ్యక్తి ఆర్కి ఏమవుతారు, ఎస్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఆరు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆర్ అనే వ్యక్తి టీకి ఏమవుతున్నారు అంటే మనకి తండ్రి అయినప్పుడు టీ ఏమవుతుంది, కూతురు. మరి కూతురు యొక్క భర్త ఏమవుతారండి, కూతురు యొక్క భర్త ఏమవుతారు, అల్లుడు అవుతాడు. కాబట్టి ఎస్ అనే వ్యక్తి ఆర్కి ఏమవుతారు అని అంటే ఆన్సర్ ఏమొస్తుంది, అల్లుడు. కాబట్టి అల్లుడు అనేది ఎక్కడ ఉంది, మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ గమనించాలి, ఒక బాలుడిని చూపిస్తూ శాలిని అనే పర్సన్ ఎలా మాట్లాడారు అంటే అతడు ఎవరనగా. సో ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతడు ఎవరనగా నా కూతురు యొక్క తండ్రి యొక్క భార్య యొక్క ఏకైక కొడుకు అని అన్నారు. అయితే శాలిని బాలుడికి ఏమవుతుంది అని అడిగారు. సో ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ నా అనేటువంటి పదం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరండి, శాలిని. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డయాగ్రామ్లో శాలినిని తీసుకోండి. ఈ శాలిని అనే పర్సన్ ఏం చేశారు, నా కూతురు యొక్క అన్నారు. కాబట్టి వాళ్ళ కూతురు తెలియదు కాబట్టి మీరు డౌన్లో మైనస్ సింబల్ తీసుకోండి. కాబట్టి వాళ్ళ కూతురు యొక్క తర్వాత తండ్రి అన్నారు. మరి వాళ్ళ కూతురు యొక్క తండ్రి అంటే ఎవరు వస్తారండి, శాలిని వాళ్ళ హస్బెండ్ వస్తారు. కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకోండి. తర్వాత తండ్రి యొక్క భార్య అంటే ఏమొస్తారు, ఇక్కడ చూడండి శాలిని ఏమన్నదండి, నా కూతురు యొక్క తండ్రి యొక్క భార్య అంటే మళ్ళీ ఆ అమ్మాయి వస్తుంది. తర్వాత యొక్క తండ్రి అంటే ఏమవుతారు, శాలిని వాళ్ళ తండ్రి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ ప్లస్ సింబల్ తీసుకోవాలి. మరి తర్వాత ఏమన్నారు, అక్కడ మళ్ళీ యొక్క భార్య అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇలా భార్య అనేటువంటివి చూపించాలని మైనస్. నెక్స్ట్ యొక్క ఏకైక కొడుకు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, యొక్క ఏకైక కొడుకు అన్నారు. కాబట్టి అంటే వీళ్ళిద్దరు ఏమవుతున్నారు మనకి చేసేసరికి ఇక్కడ సో వైఫ్ అండ్ హస్బెండ్స్ అవుతున్నారు. మరి వీళ్ళకి సంబంధించి ఒకే ఒక్క కొడుకు ఉన్నారంట. మరి కొడుకున్నప్పుడు ఈ అమ్మాయి ఏమవుతుంది, శాలిని అనేటువంటి అమ్మాయి వీళ్ళకి కూతురు అవుతుంది. కాబట్టి వీళ్ళ బ్రదర్ అని చూపించాలి. ఓకేనా, ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకున్నాను. అయితే ఎవరంట ఏకైక కొడుకు అనేది, అతడు ఎవరనగా అన్నాడు. అతడు అంటే ఇక్కడ ఎవరండి, బాలుడు. కానీ ఇక్కడ మీరు ఏం రాస్తారు, బాలుడు అన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇలా ఇచ్చినప్పుడు జనరేషన్ డయాగ్రామ్ తయారు చేసుకోవాలి. మరి ఇందులో నుంచి ఏమన్నాడు, శాలిని బాలుడికి ఏమవుతుంది. ఓకేనా, ఈ శాలిని బాలుడికి ఏమవుతుందండి, సోదరి అవుతుంది. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏముందండి, సోదరుడు సోదరి అనే రిలేషన్ ఉంది కాబట్టి సోదరి అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు జనరేషన్ డయాగ్రామ్ తయారు చేసుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. రాజేష్ తన ఇంటి వద్ద నుండి ఫస్ట్ తూర్పు దిశగా 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కాడంట. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే తూర్పుకు తీసుకోండి. ఓకేనా, తూర్పుకి 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కాడు. తర్వాత ఏం చేశారంటే ఎడమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కాడు అన్నాడు. మరి ఎప్పటి తూర్పు నుంచి నీకు ఎడమ వైపు అంటే ఏమవుతుంది, ఉత్తరానికి వెళ్ళాలి. ఎంత, నెక్స్ట్ 10 కిలోమీటర్లు. మరలా ఎడమ వైపు తిరిగి 25 కిలోమీటర్లు సైకిల్ తొక్కినాడు. మరి ఇప్పుడు చెప్పాలి, ఉత్తరం నుంచి ఉన్నప్పుడు నీకు సో ఎడమ వైపు అంటే ఏమొస్తుంది, ఉత్తరం నుంచి ఎడమ వైపు అంటే ఏమవుతుంది, పడమరకు వెళ్ళాలి. మరి పడమరకు ఎంత వెళ్ళారండి ఈసారి 25. అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ 10 తీసుకోండి, రిమైనింగ్ 15. కాబట్టి ఏమవుతుంది 25 అవుతుంది. మరి నెక్స్ట్ వన్ తర్వాత ఏమంటున్నాడు చూడండి, తర్వాత చివరిగా ఎడమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు సైకిల్ దొక్కినాడంట.
మరి అక్కడి నుంచి మళ్ళీ ఎడమవైపు తిరిగాడు. చెప్పండి, పడమర నుంచి నీకు ఎడమవైపు అంటే ఏమవుతుందండి? దక్షిణానికి రావాలి. మరి దక్షిణానికి రావాలంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి మీరు ఈ పాయింట్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా ఆపోజిట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఇది 10. మరి ఇది 10 అయినా అనుకోండి, ఇంక నేను అడుగుతుంది ఈ పాయింట్ ఏదైతే ఉందో, సో అది ఎంత వస్తుందని అడిగారండి. మరి అది రావాలి అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇది 10 ఉంది కాబట్టి ఇది 10 అవుతుంది. ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందండి? 15 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నారనుకోండి 15 వస్తుంది. ఇక్కడ గమనించాలి. ఒక్కసారి ఏమంటున్నాడు? అయితే తన ఇంటి వద్ద నుండి ప్రస్తుతం ఎంత కనిష్ట దూరంలో ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? 15 అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా మనకి డైరెక్షన్స్లో నుంచే ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ గమనించాలి, రమ్య ఏ అనే బిందువు నుండి నడవడం ప్రారంభించి 90 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బి అనే బిందువుని చేరుకుంది అన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ రమ్య అనేటువంటి పర్సన్ ప్రారంభించడం కరెక్టే. మరి ఎటువైపు వెళ్ళారు? డైరెక్షన్ అనేది ఇవ్వలేదండి. ఇక్కడ ఇలా ఇవ్వనప్పుడు మనం ఏదో ఒక డైరెక్షన్ తీసుకొని మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఆ డైరెక్షన్ ఏది తీసుకోవాలి అని అంటే నీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ డైరెక్షన్తో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? సో తూర్పుకు తీసుకుంటున్నాను. ఓకేనా? ఏ అనే బిందువు నుండి బికి 90 మీటర్లు వచ్చేసరికి తూర్పుకి వెళ్ళినది అనుకుంటున్నాను. మరి తర్వాత ఏం చేశారు? బి అనే బిందువుని చేరుకున్న తర్వాత కుడివైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళిందంట. మరి చెప్పండి, ఇక్కడ నుంచి కుడివైపు అంటే ఏమవుతుందండి? కుడివైపు అంటే నీకేమవుతుంది? కిందకి రావాలి దక్షిణానికి. సో ఇలా వచ్చి అంతా 20. మరి ఇక్కడ ఏమవుతుంది? సి అనేటువంటి బిందువుని చేరుకున్నారని ఇచ్చేసారు. ఇక్కడ అక్కడ గమనించాలి, సి అనేటువంటి బిందువుని చేరుకున్నారు. మరలా అక్కడి నుంచి ఏం చేశారు? మళ్ళీ కుడివైపుకు తిరిగి ఈసారి 30 మీటర్లు నడిచి డి అనే బిందువుని చేరుకున్నారన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నుంచి కుడివైపు అంటే ఏమవుతుందండి? పడమరకు రావాలి. ఎంత రావాలి? పడమరకి 30. ఇది డి అనే బిందువు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏమవుతుందండి? చివరగా ఉత్తరం వైపు తిరిగి 100 మీటర్ల దూరంలో ఉన్న ఈ అనే బిందువుని చేరుకుంది అన్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి? ఉత్తరానికి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి పైకి తీసుకోవాలి. మరి ఇలా పైకి తీసుకున్నప్పుడు ఎంత అండి? మొత్తం టోటల్ 100 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 20 ఉంది కదా, కాబట్టి ఇది 20 అవుతుంది. రిమైనింగ్ ఎంత వస్తుంది? 80. మరి ఇది 30 ఉందంటే ఇక్కడ 30 అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ ఎంత వస్తుంది? 60. ఎందుకంటే 60 + 30 90. కాబట్టి ఫైనల్గా డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. ఇక లాస్ట్లో ఈ పాయింట్ని ఏమన్నాడు? ఈ అనే పాయింట్ అన్నాడు. మరి నిన్ను క్వశ్చన్లో ఏమడిగాడు చెక్ చేసుకోవాలి ఒకసారి. సో ఇక్కడ ఏ నుండి ఈకి గల కనిష్ట దూరం ఎంత అని అడిగారు. మరి ఏ నుండి ఈకి ఉన్నటువంటి కనిష్ట దూరం అంటే ఈ పాయింట్ అడుగుతున్నాడు. మరి ఆ పాయింట్ రావాలి అంటే మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్. ఓకేనా? పైథాగరస్ సిద్ధాంతం గుర్తుండాలి. అందులో ఏఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఏమవుతుంది? √. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ తీసుకున్నట్లయితే లంబకోణ త్రిభుజం అవుతుంది కాబట్టి 60². ఓకేనా? 60 అనే నెంబర్కి స్క్వేర్ చేయాలి ప్లస్ 80 అనే నెంబర్కి స్క్వేర్ చేయాలి. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 60² అంటే ఎంత? 3600 అవుతుంది. ప్లస్ 80² అంటే ఎంత వస్తుందండి? 6400. కాబట్టి టోటల్ తీసుకున్నట్లయితే ఇక్కడ 10,000 అంటే ఏమవుతుంది మనకి? ఇది 100². మరి 100² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 100 ఆన్సర్. కాబట్టి ఈ 100 అనే నెంబర్ ఎక్కడ ఉంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇలా చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్, ABCDEFG మరియు H అనేటువంటి 8 మంది స్నేహితులు గలరు. ఆ 8 మంది స్నేహితులు ఒక వృత్తాకారపు బల్ల చుట్టూ ఏ దిశలో ఉన్నారంట? సవ్య దిశలో సమాన దూరంలో వృత్త కేంద్రంకి అభిముఖంగా కూర్చొని ఉన్నారని చెప్పేసి ఇచ్చారండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సర్కిల్ తీసుకోవాలి. ఈ సర్కిల్లో వచ్చేసరికి మొత్తం ఎంతమంది ఉన్నారండి? 8 మంది ఉన్నారు. సో 8 మంది కూడా ఏం చేస్తున్నారు? వృత్త కేంద్రం వైపు ఇలా సో ఒక మీటింగ్ కండక్ట్ చేసినట్టు కూర్చున్నారనమాట. వృత్త కేంద్రం వైపు చూస్తూ కూర్చున్నారంట. కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇందులో ఒక పాయింట్ ఇచ్చాడు. ఒకవేళ సి అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడంట? సి అనే వ్యక్తి తీసుకుంటే దక్షిణంలో కూర్చొని ఉన్నట్లయితే, కాబట్టి ఇక్కడ మీరు గమనించండి. కాబట్టి డైరెక్షన్స్ తీసుకున్నారనుకోండి, డైరెక్షన్స్ ఇలా వస్తాయండి. కాబట్టి ఇదేమవుతుందండి? దక్షిణం. ఓకేనా? ఇదేమో ఉత్తరం, నెక్స్ట్ ఇదేమో తూర్పు, నెక్స్ట్ ఇక్కడేమో పడమర. మరి ఇదేమవుతుంది? ఈశాన్యము, ఇదేమో ఆగ్నేయము, నెక్స్ట్ నైరుతి, వాయవ్యం. సో ఇలా ఉన్నటువంటి వ్యక్తి సి అనే వ్యక్తి ఎక్కడ కూర్చొని ఉన్నాడు? దక్షిణంలో కూర్చొని ఉన్నాడు అన్నాడు. ఓకేనా? సి అనే వ్యక్తి దక్షిణం దగ్గర అంటే ఇక్కడ రావాలి.
అప్పుడు ఇప్పుడు ఇంకేమవుతుంది, ఇక్కడ బి వస్తాడు, ఇక్కడేమో ఏ వస్తాడు. సవ్యదిశలో ఏబిసి డిఈఎఫ్ జిహెచ్. కాబట్టి ఇలా సవ్యదిశలో మొత్తం 8 మంది రావాలి. మరి ఇలా ఇచ్చిన తర్వాత నేను క్వశ్చన్లో ఏమడిగాడు చూడండి ఒకసారి. వాయవ్య దిశలో కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగారు. మరి చెప్పండి, ఇక్కడ వాయవ్య దిశలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరున్నారండి అక్కడ మనకి? సో ఇక్కడ గమనించండి, వాయవ్య దిశలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎఫ్ అండి. కాబట్టి అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి అవి గమనించాలి ఒకసారి. నెక్స్ట్, సో ఇవి మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ అనే చాప్టర్ నుంచి అడిగారు. సో ఇందులో ఫస్ట్ మనకి ఏం చేశారంటే ప్రవచనం ఇచ్చారు. సో ఆ ప్రవచనాన్ని గమనించాలి. సో ఇక్కడ ఏమంటున్నారంటే తత్వవేత్తలు అందరూ కూడా ఏమవుతున్నారండి? పురుషులు అవుతున్నారు. ఓకేనా? తత్వవేత్తలు అంతా కూడా పురుషులు అవుతున్నారంట. సోక్రటీస్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక తత్వవేత్త అన్నారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆన్సర్ చేయాలండి. కాబట్టి తత్వవేత్తలు అందరూ కూడా పురుషులే అన్నాడు. సోక్రటీస్ అనే పర్సన్ ఒక తత్వవేత్త. మరి ఇక్కడ ఏమంటున్నాడు? సోక్రటీస్ ఒక పురుషుడు అన్నాడు. అంటే మీరు దీన్ని ఏం చేస్తారంటే లాజికల్ వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ తత్వవేత్త. ఈ తత్వవేత్తలు అందరూ కూడా ఎవరవుతున్నారండి? పురుషులు అవుతున్నారు. ఓకేనా? పురుషులు అవుతున్నారని ఇచ్చేసాడు. మరి సోక్రటీస్ అనేటువంటి పర్సన్ ఎవరంతా? ఒక తత్వవేత్త. అంటే ఇక్కడ ఏమవుతాడు? సోక్రటీస్ అనే పర్సన్ ఇక్కడ వస్తారు. ఈ సోక్రటీస్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక తత్వవేత్త అన్నారు. మరి ఇప్పుడు చూద్దాం, సోక్రటీస్ ఒక పురుషుడు అంతే కదా. ఇక నుంచి ఇలా వచ్చారనుకోండి, సోక్రటీస్ అనే పర్సన్ ఏమవుతాడు? పురుషుడు అవుతాడు. కరెక్టే. స్త్రీలు తత్వవేత్తలు కాలేరు. ఎందుకంటే ఇక్కడ చూడాలి, తత్వవేత్తలు అందరూ కూడా ఎవరన్నారు? పురుషులు అన్నారు. కాబట్టి ఇక స్త్రీలు వస్తారా? రారు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? కరెక్టే అవుతుంది. కాబట్టి 1, 2 2 కరెక్ట్ అయినాయి. కాబట్టి అనుమితులు 1, 2లో 2 అనుసరిస్తే మీ సమాధానం ఎంత తీసుకోమన్నాడు? 4 తీసుకోమన్నాడు. కాబట్టి 4 ఆన్సర్. ఓకేనా? 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ సేమ్ ఇదే మోడల్లో ఇచ్చాను. ఒకసారి ప్రవచనం గమనించాలి. మతపరమైన ఆలోచనలు మరియు దేవునికి భయపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్రోహం చేయరు అంటున్నాడు. ఓకేనా? స్టేట్మెంట్ గమనించాలి. ఏమంటున్నాడు అంటే మనకి మతపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలానే దేవునికి భయపడేటువంటి వ్యక్తి వాళ్ళు ద్రోహం అయితే చేయరు అంటున్నాడు. మరి దీనికి ఫస్ట్ ఏమని ఇచ్చారు చూడండి, ప్రజలకు ద్రోహం చేసేవారు నాస్తికులు అన్నారు. గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి నాస్తికులు అనేటువంటి వాళ్ళంట ఏం చేస్తున్నారు? ప్రజలకు ద్రోహం చేసేవారు అన్నాడు. అలా మనము నెగిటివ్ చెప్పకూడదండి. ఓకేనా? వీళ్ళు చేయడం లేదని చెప్పేసి వాళ్ళు చేస్తారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల స్టేట్మెంట్కి ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కన్క్లూజన్ అనేటువంటిది మనకి ఇచ్చిన ప్రవచనానికి వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతి అనేది వీక్ అయిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? రాంగ్ అయిపోతుంది. ఓకేనా? నెగిటివ్ తీసుకోకూడదు. నాస్తికులు అనేటువంటి వాళ్ళు ప్రజలకు ద్రోహం చేసేవారు అన్నారు. నాస్తికులు అంటే తెలిసిందే కదా మనకి, ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంట ప్రజలకు ద్రోహం చేసేవారు అంటున్నారు. కాబట్టి అలా చెప్పకూడదండి. ఇప్పుడు నెగిటివ్ చెప్పకూడదు ఒకరి గురించి అక్కడ మనకి. మరి నెక్స్ట్లోనే మతం అనేది ధర్మాలను అభివృద్ధి చేస్తుంది. ఆ పాయింట్ ఇక్కడ చెప్పాడు కదా, మతపరమైన ఆలోచనలు మరియు దేవునికి భయపడే వ్యక్తులు ద్రోహం చేయరు అంటే ఏంటి? దానికి ధర్మానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి? ఇది కరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక్కడ ఇచ్చినటువంటి కన్క్లూజన్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంతేగాని జనరల్గా జరుగుతున్న మన విషయాలను ఇక్కడ తీసుకొని రాకూడదు. ఈ స్టేట్మెంట్కి ఇచ్చిన కన్క్లూజన్ దానికి సెట్ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి. కాబట్టి సెకండ్ కరెక్ట్ అండి. సో సెకండ్ అంటే ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్లో ఆప్షన్ నెంబర్ 2. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ సిరీస్లో అడిగారు ప్రాబ్లం, ఒకసారి గమనించాలి. సో ఫస్ట్ నెంబర్స్ చూడండి, 14, 21, నెక్స్ట్ 35, 49, 77 అనేటువంటి నెంబర్స్ తీసుకున్నప్పుడు అనుక్రమంలో ఎన్నో పదం అంట? 12వ పదం ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనా? ఇలా రాస్తూ వెళ్ళినట్లయితే మనకి 12వ పదం ఏమొస్తుంది అని అడిగారు. మరి నువ్వు ఇప్పుడు డైరెక్ట్గా 12వ పదం కనుక్కోవాలి అంటే నీకు ఇక్కడ సో మనకి ప్రాబ్లం అనేది ఏమవుతుంది అంటే లెందీ అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, గమనించండి. సో దీన్ని ఏం రాశాడు అంటే 7 × 2. ఓకేనా? 7 రెళ్ళు 14. ఇదేం రాస్తున్నారండి? 7 3 21. ఇదేమో 7 5 35. ఇదేమో 7 7 49. నెక్స్ట్ ఇక్కడికి రండి, 7 × 11 చేయండి, ఎంత వస్తుంది మనకి? 77. మరి నీకు కావాల్సింది ఏంటి? 12వ పదం. మరి 12వ పదము అంటే ఇవన్నీ 7వ ఎక్కంలోనే వస్తున్నాయి. 2 3 నెక్స్ట్ ఇక్కడ ఉండి 5 7 11. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఇవి ప్రధాన సంఖ్యలు. మరి ప్రధాన సంఖ్యల్లో నీకు 12వ ప్రధాన సంఖ్య ఏంటో తెలిస్తే
నువ్వు డైరెక్ట్గా ఏం చేస్తావు 7వ ఎక్కంతో దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే నీకు ఈజీగా ఆన్సర్ వస్తుందండి. మరి ఒకసారి ప్రధాన సంఖ్యల గురించి చూద్దాం. 2, 3, 5, 7, 11, 13. నెక్స్ట్ 17, 19, 23, 29, 31, 37. సో ఒకసారి కౌంట్ చేయండి ఎన్ని వస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. కాబట్టి మనకి 12వది అంటే ఏమవుతుందండి 37. మరి 37 అనే నెంబర్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారు 7వ ఎక్కంతో మల్టిప్లికేషన్ చేయండి అండి. 7 ఏళ్ళు ఎంత? సో 49 కాబట్టి 9 ఇక్కడ తీసుకోండి, 4 ఇక్కడ తీసుకోండి. 3 ఏళ్ళు 21 ప్లస్ 1 4 ఎంత 25. కాబట్టి 259 అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే 12వ పదం అని అడిగినప్పుడు ముందు ఇందులో ఉన్న లాజిక్ ఏంటో చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడాలి మనకి 43, 50, 55, 65. సో ఇలా మనకి నెంబర్స్ ఇచ్చేసి ఏమంటున్నాడు ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 9 పదాలలో మనకి ఒకటి సరిపడని పదము ఉంది అన్నాడు. ఇమడని పదము లేదా సరిపడని పదము అని అడిగారు. సో ఫస్ట్ ఆ నెంబర్స్ గమనిద్దాం. ఫస్ట్ 43, తర్వాత ఎంత ఉందండి 50, తర్వాత 55, నెక్స్ట్ 65, 76, 99, 106, 113, 118. సో ఇలా ఇచ్చేసి ఇందులో ఒక నెంబర్ అంటే మనకి ఏమవుతుంది అందులో మిస్టేక్ ఉందని అడుగుతున్నాడు. సో తప్పుగా ఉంది, అదేంటో చెప్పమంటున్నాడు. మరి ఒకసారి ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటో చెక్ చేద్దాం ఒకసారి. సో ఆ లాజిక్ ఏంటి అంటే సో ఇక్కడ 43 ఇక్కడ ఎంత ఉందండి 50. కాబట్టి 43 నుంచి 50 రావాలంటే 7 కలిపాడు. ఓకేనా? 43కి 7 కలపండి 50 అవుతుంది. మరి 50 నుంచి 55 రావాలి అంటే 5 కలిపాడు. అలా నెక్స్ట్ 55 నుంచి 60 రావాలి అంటే 10 కలిపాడు. మరి ఇక్కడ లాజిక్ ఏమైనా ఉందా అంటే ఉందండి. అదేంటి అంటే 4 + 3 ఎంత 7 ఇది కలిపాడు. 5 + 0 ఎంత 5 ఇది ఇక్కడ కలిపాడు. 5 + 5 ఎంత 10 ఇక్కడ కలిపాడు. అక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అంకెలను కలిపి వచ్చినటువంటి వాల్యూని కలుపుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఏమవుతుంది ఇక 65 అంటే 6 + 5 ఎంత 11. మరి 65కు 11 కలిపితే 76 కరెక్ట్గానే ఉంది. 76కి ఏం చేయాలి మీరు ఇక్కడ 7 + 6. ఓకేనా? ఇక్కడ చూడాలి 7 + 6 ఎంత అండి 76కి. ఓకేనా? 76 అనే నెంబర్కి 7 + 6 ఎంత అండి 13. 13 కలిపితే ఏమవుతుంది 89 అవుతుంది. మరి 89 ఉందా? ఇక్కడ 99 ఉందంటే 99 ఉంది. ఓకేనా? 76కి 7 + 6 13 కాబట్టి 13 కలిపితే ఏమవుతుంది మనకి 89 రావాలి. మరి తప్పు ఎక్కడ ఉంది అంటే 1, 2, 3, 4, 5, 6. కాబట్టి 6వ పదం అనేది తప్పు ఉందండి. ఓకేనా? కౌంట్ చేసుకోండి. ఇది 1, 2, 3, 4, 5, 6. కాబట్టి 6వ పదం ఎక్కడుంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు నెంబర్ సిరీజ్ చేసిన తర్వాత ఏ పదం తప్పు ఉందో చెప్పమంటున్నాడు కాబట్టి సో 6వ పదం. నెక్స్ట్ వన్. 9, 12, 17, 26, 43 అండ్ సో ఆన్ అనుక్రమంలోని 8వ పదము ఏమిటి అని అడిగారండి. ఓకేనా? ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్లో మనకి 8వ పదం ఏమొస్తుందని అడిగారు. సో ఫస్ట్ ఆ నెంబర్స్ చూద్దాం. 9 అనే నెంబర్ ఇచ్చాడు, తర్వాత 12, నెక్స్ట్ 17, తర్వాత 26, నెక్స్ట్ 43. కాబట్టి ఇక్కడ ఎన్ని పదాలు ఇచ్చాడు? 1, 2, 3, 4, 5 పదాలే ఇచ్చారు. మరి నెక్స్ట్ 6వ పదము, 7వ పదము, 8వ పదం. కాబట్టి 8వ పదం ఏమొస్తుందని అడిగారండి. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇందులో మనము డిఫరెన్స్ కట్టాలి ఫస్ట్. ఓకేనా? డిఫరెన్స్ కట్టినట్లయితే నీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. మరి డిఫరెన్స్ గమనించండి. ఈ రెండిటికి 3 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ 12కి 17కి డిఫరెన్స్ కడితే 5 అనే నెంబర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడికి రావాలి. 17కి 26కి మధ్య డిఫరెన్స్ కట్టారనుకోండి 9 అనే నెంబర్ వస్తుంది. అలా నెక్స్ట్ 26కి 43కి డిఫరెన్స్ కట్టారనుకోండి 26కి 47కి డిఫరెన్స్ కట్టినట్లయితే 17 అనే నెంబర్ వస్తుంది. ఓకేనా? 17 అనే నెంబర్ వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటో చెక్ చేయాలి. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 అనే నెంబర్ వస్తుంది. ఇక్కడేమో తీసుకున్నట్లేదు అనుకోండి 4 అనే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడేమో 8 అనే నెంబర్ వస్తుంది. అంటే దీన్ని ఏం చేస్తున్నాడు? మల్టిప్లికేషన్ చేస్తున్నాడు చూడండి. కాబట్టి ఇక్కడ దీన్ని 2^1. నెక్స్ట్ ఇది ఏమవుతుంది 2². నెక్స్ట్ ఇది 2³. అంటే ఏం చేస్తున్నాడు? మల్టిప్లికేషన్ చేస్తున్నాడు ఒక నెంబర్ తీసుకొని. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు ఏం చేస్తున్నారు అంటే నెక్స్ట్ 16 అనే నెంబర్ రావాలి. 16.
ఓకేనా 16 నెక్స్ట్ ఇక్కడ ఒక 17 ఎంత అవుతుంది ఇది 33 కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు 43కి 33 కలపండి ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఓకేనా ఇక్కడ 17 16 తీసుకున్నట్లయితే మనకి 17 ఒక 16 ఎంత అండి మనకి ఇది 33 కాబట్టి సో 43కి 33 కలిపారనుకోండి 76 అవుతుంది మరి తర్వాత ఏం చేస్తారు మళ్ళీ దీన్ని ఇది 2 పవర్ 4 మళ్ళీ ఈసారి 2 పవర్ 5 అంటే మళ్ళీ 2తో మల్టిప్లికేషన్ చేయాలి సో అప్పుడు ఏమవుతుంది ఇది 32 మరి 32 అంటే ఇది ఏమవుతుంది 65 మరి ఇప్పుడు చెప్పండి 76 ఇక్కడేమో 65 ఉందండి మరి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయడం వల్ల ఎంత వస్తుంది అంటే మనకి ఇది 141 అవుతుంది ఓకేనా 141 అవుతుంది మరి నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు 2 పవర్ 6 తీసుకోవాలి ఓకేనా ఇది 2 పవర్ 5 ఈసారి 2 పవర్ 6 తీసుకోండి అప్పుడు ఏమవుతుంది 64 మరి 65 ఇక్కడేమో 64 కాబట్టి 60 + 60 120 ప్లస్ ఒక 9 129 మరి నువ్వు ఫైనల్గా చేయాల్సింది ఏంటి 141 సరే గమనించండి 141 ప్లస్ 129 టోటల్ యాడ్ చేసినట్లయితే 270 అనే నెంబర్ వస్తుంది సో ఈ 270 అనేది ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ నెంబర్స్ మొత్తాన్ని ఇలా తీసుకొని 8వ పదం వరకు మీరు కంప్లీట్ చేసుకుంటూ రావాలి ఓకేనా కంప్లీట్ చేసుకున్నప్పుడు నీకు సింగిల్ సిరీస్లో రాదండి డబల్ సిరీస్లో వస్తుంది చూసుకొని కావాలంటే కాబట్టి వీటిని మీరు అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది 270 ఓకేనా సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇలా అడిగారండి ఓ ప్రాబ్లమ్స్ గమనించాలి మనకి సో ఈసారి మనకి భిన్నాలలో ఇచ్చారు మరి భిన్నాలలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ భిన్నాలను మీరు అబ్జర్వ్ చేయాలి ఆ భిన్నాలు ఎలా ఇచ్చారు 12 డివైడెడ్ బై 13 అనే నెంబర్ ఇచ్చారు తర్వాత 1 తర్వాత ఏమన్నాడు ఇక్కడ 1 3/13 అన్నాడు 1 3/13 అంటే ఎంత సో 16 డివైడెడ్ బై 13 కాబట్టి ఫస్ట్ దీన్ని ఇలా తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఇలా తీసుకున్నాను మరి ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది దీన్ని గమనించాలి 1ని ఎలా రాసుకోవచ్చు 13 డివైడెడ్ బై 13 రాయొచ్చు కదా కాబట్టి అన్ని భిన్నాలలో రాస్తున్నాను మరి తర్వాత ఏమవుతుంది 1 8/13 అన్నాడు కాబట్టి 1 × 13 అవుతుంది ప్లస్ 8 యాడ్ చేశారనుకోండి 21 కాబట్టి 21 డివైడెడ్ బై 13 అంటే ఇందులో కామన్గా ఏమవుతుందో చూడండి ఒకసారి మనకి కామన్గా తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుందండి డినామినేటర్ హారం విలువ 13 అని తెలిసిపోతుంది కాబట్టి ప్రతిదానికి కూడా హారం విలువ ఎంత రాస్తారు 13 రాయండి మరి ఎన్నో పదం 8వ పదం అన్నాడు కాబట్టి 8 పదాల వరకు రాసుకుంటూ రావాలి ఓకేనా 1 2 3 4 5 6 7 ఇంకో పదం రాయండి మొత్తం 8 పదాలు మరి ఇలా రాసిన తర్వాత సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటో కనుక్కోవాలి మరి ఇక్కడ డిఫరెన్స్ కట్టండి ఎంత వస్తుందండి ఇది 1 కలిపాడు మరి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి మరి 13 16 అంటే ఈసారి ఏం చేస్తున్నాడు దీనికి 3 కలిపాడు ఓకేనా 3 కలిపాడు మరి నెక్స్ట్ 16 నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందండి 21 16 నుంచి 21 రావాలి అంటే 5 కలిపాడు మరి 1 3 5 అనే సంఖ్యలు ఏ సంఖ్యలు అండి బేస్ సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేయాలి 7 కలపాలి 7 తర్వాత నెక్స్ట్ 9 అనే నెంబర్ కలపాలి తర్వాత 11 ఇక లాస్ట్లో ఏం చేస్తారు ఇక్కడ 13 కలపండి ఇక మొత్తం బేస్ సంఖ్యలు తీసుకుంటూ రండి మరి 21 ప్లస్ 7 ఎంత ఇది 28 అవుతుంది 28కి నెక్స్ట్ ఏం చేస్తారంటే 9 కలపండి సో 37 అవుతుంది 37కి 11 కలిపారనుకోండి 48 అవుతుంది 48కి నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ 13 కలపండి 13 కలపడం వల్ల ఏమవుతుంది 61 అవుతుంది 61 డివైడెడ్ బై 13 మరి 61 అనే నెంబర్ని 13వ ఎక్కంతో చేసినట్లయితే 13 4 ఎంత అండి సో ఇక్కడ తీసుకున్నట్లయితే 52 మరి 52 అంటే నెక్స్ట్ శేషం ఎంత వస్తుంది ఇక్కడ సో 9 అనే నెంబర్ వస్తుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు 4 9 డివైడెడ్ బై 13 అని రాయొచ్చు మరి ఈ 4 9 డివైడెడ్ బై 13 అనేది ఎక్కడ ఉంది అంటే మనకి సెకండ్ ఆప్షన్లో ఉందండి సో అక్కడ గమనించండి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ముందు ఆ 8వ పదం వరకు రాసుకొని కామన్గా ఏవి ఉన్నాయో అవి తీసుకుంటూ వెళ్ళాలి హారంలో ఇక లవంలో మాత్రమే సిరీస్ ఇచ్చారు అది గమనించండి నెక్స్ట్ వన్ సో ఇక్కడ మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్లో ఇచ్చారు ప్రాబ్లం సో ఇక్కడ మీరు గమనించాలి ఫస్ట్ ఈ సిరీస్ ఏదైతే ఉందో సో ఆ లెటర్స్ మొత్తాన్ని ఇక్కడ రాస్తున్నాను గమనించండి ఎఫ్ తర్వాత ఏమున్నదండి హెచ్జి బ్లాంక్ ఎఫ్హెచ్ నెక్స్ట్ జిఎఫ్ బ్లాంక్ హెచ్జి బ్లాంక్ ఎఫ్హెచ్
బ్లాంక్ జీ. ఓకేనా, ఫస్ట్ ఆ సిరీస్ ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకి లెటర్స్ని గమనించండి, ఎన్ని ఉన్నాయండి లెటర్స్ మనకి ఓవరాల్గా ఇక్కడ తీసుకుంటే. సో మొత్తం ఎఫ్ హెచ్ జీ అనే లెటర్స్ మీదనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 ఇలా కట్ చేసుకోండి. ఎఫ్ హెచ్ ఉంది కాబట్టి జీ మిస్ అయింది, మరి జీ ఎఫ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ హెచ్ మిస్ అయింది, హెచ్ జీ ఉందంటే నెక్స్ట్ ఏమవుతున్నట్టు ఇక్కడ ఎఫ్ మిస్ అయింది. ఓకేనా, కాబట్టి ఎఫ్ జీ హెచ్ జీ హెచ్ ఎఫ్, మళ్ళీ ఎఫ్ హెచ్ఎఫ్ జీ, మళ్ళీ ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి కావాలండి, మళ్ళీ ఎఫ్ జీ హెచ్. ఓకేనా, ఎఫ్ జీ హెచ్, నెక్స్ట్ జీ హెచ్ ఎఫ్, అలా నెక్స్ట్ హెచ్ఎఫ్ జీ. కాబట్టి హెచ్ ఎఫ్ జీ అనేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కొక్క లెటర్ మిస్ అవుతూ వస్తుంది. మరి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ జీ అనే లెటర్ ఉందండి, మిస్ అయినటువంటి వాటిలో నెక్స్ట్ హెచ్, తర్వాత ఎఫ్, అగైన్ జీ, నెక్స్ట్ హెచ్, తర్వాత ఎఫ్. మరి వీరికి ఇచ్చిన ఆప్షన్స్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. జీహెచ్ ఎఫ్జి హెచ్ఎఫ్. ఓకేనా, జీహెచ్ ఎఫ్జి హెచ్ఎఫ్ అనేవి ఎక్కడ ఉన్నాయండి? సో ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవి మనకి లెటర్ సిరీస్ అండి. సో లెటర్ సిరీస్లో నుంచి అడుగుతున్నారు ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఏసిఈజీ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అవి ఇలా తీసుకోండి. ఏసిఈజీ అనేటువంటి లెటర్స్ ఇలా తీసుకోవాలి. తర్వాత ఏం చేశారండి? బిడిజేజే, అలా నెక్స్ట్ డిఈ, ఇక్కడ గమనించాలి డిఈటిఎం. మరి నెక్స్ట్ ఏం చేశారంటే హెచ్ఎఫ్, ఓకేనా, నెక్స్ట్ హెచ్ఎఫ్ ఎన్పి అన్నాడు. మరి నెక్స్ట్ లెటర్స్ ఏమొస్తాయి అని అడిగారు. కాబట్టి ఫస్ట్ మీరు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే లెటర్స్ మొత్తం కూడా ఇలా తీసుకున్నట్లయితే అప్పుడు నీకు ఆర్డర్ అనేటువంటిది ఎలా వస్తుందో చెక్ చేసుకోవచ్చు మనం. మరి నెక్స్ట్ దీనికి సొల్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు గమనించండి ఇందులో. సో ఏ నుంచి బికి రావాలి కాబట్టి ఇది ఏమవుతుందండి ఇంటూ 2 చేశాడు, 1 into 2 అంతే కదా, ఏ అంటే 1. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు ఇంటూ 2 చేస్తున్నాడు. మరి 8 into 2 చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది 16. కాబట్టి పి అనే లెటర్ వస్తుంది స్టార్టింగ్. మరి స్టార్టింగ్ లెటర్ నీకు పి అనే లెటర్ తీసుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు. కాబట్టి అవి రెండు ఏం చేస్తారు ఎలిమినేషన్ చేయండి. అలాగే నెక్స్ట్ మీరు ఇక గమనించాల్సింది ఏంటి అంటే జీ అనే లెటర్ రెండిట్లో కామన్గానే ఉంది. ఓకేనా, ఇక్కడ జీ అనే లెటర్ చూడండి, ఇక్కడ జీ అనే లెటర్, లాస్ట్లో ఎస్ అనే లెటర్. అంటే ఈ సిరీస్లో నువ్వు ఈ సెకండ్ పార్ట్ లాస్ట్ పార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ పార్ట్ కానీ ఆన్సర్ చేసినట్లయితే నీకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే దానికి రీజన్ ఆల్రెడీ తెలిసిపోయింది, సిడిఈఎఫ్. కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది జీ అనే లెటర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు +3 యాడ్ చేసి కాబట్టి ఎస్ అనే లెటర్ వస్తుంది. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ అనే లెటర్ తీసుకుంటేనేమో 5, ఇదేమో 10, నెక్స్ట్ 20. అంటే ఈ సిరీస్ ఎలా ఉందంటే 5, 10, 20, 40, 80. ఓకేనా, కాబట్టి ఇలా తీసుకోండి. ఇది 5, 10, 20, 40, నెక్స్ట్ ఎంత రావాలి 80. ఓకేనా, లెటర్స్ని ఏం చేస్తున్నాడు అంటే మనకి నెంబర్ సిరీస్ గమనించినట్లయితే సో ఇక్కడ 40 అంటే ఏం చేయాలి మనము ఇందులో నుంచి -26 చేయండి. సో 14 అంటే ఏ లెటర్ వస్తుంది ఎన్ అనే లెటర్. అందువల్ల ఇక్కడ చూడండి ఎన్ అనే లెటర్ తీసుకున్నాడు. ఓకేనా, ఎన్ అనే లెటర్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు నీకు 80 అనే నెంబర్ రావాలంటే జెడ్ అండి, జెడ్ను గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. జెడ్ అంటే 26 + 26 52, మళ్ళీ 26 యాడ్ చేయండి 78. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను 26 లెస్ చేయడంలో 14 అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇందులో 78 లెస్ చేయాలి. కాబట్టి అందువల్ల ఏమవుతుంది ఇక్కడ 2 అనే నెంబర్ వస్తుంది. 2 అంటే ఏమవుతుంది మనకి బి అనే లెటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే బి అనే లెటర్ తీసుకోవాలి. మరి బి అనే లెటర్ తీసుకుంటే ఎక్కడ ఉంది? అది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు నువ్వు జెడ్ అనే లెటర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే ఈ సంఖ్యా పోలిక పరీక్షలో లోపించినటువంటి సంఖ్య ఎంత అన్నాడు. అంటే నీకు ఫస్ట్ 123 అనే నెంబర్ నుంచి ఇక్కడ గమనించాలి 123 అనే నెంబర్ నుంచి నీకు 14 అనే నెంబర్ ఎలా వస్తుందో చెక్ చేయి. ఆ తర్వాత నెక్స్ట్ 345 నుంచి నెక్స్ట్ ఏం వస్తుంది అనేది క్వశ్చన్. మరి ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే లెఫ్ట్ నుంచి రైట్కి చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ 123 నుంచి 14 ఎలా వస్తుంది అంటే స్క్వేర్స్ చేస్తున్నారండి డిజిట్స్కి. ఓకేనా, ఫస్ట్ ఇది 1 స్క్వేర్ 1 అవుతుంది, 2 స్క్వేర్ 4 అవుతుంది, 3 స్క్వేర్ 9 అవుతుంది. మరి టోటల్ యాడ్ చేయండి ఎంత వస్తుంది 14 వస్తుంది. ఓకేనా, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్. అలా నెక్స్ట్ ఇక్కడికి రండి 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది,
4 స్క్వేర్ అంటే 16 అవుతుంది, 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. మరి టోటల్ యాడ్ చేశారనుకోండి, ఇక్కడ 25 + 25 ఎంత అండి 50 అవుతుంది. మరి 50 అనేది ఎక్కడ ఉంది అంటే మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడికి రావాలి. ఇవి మనకి కోడింగ్ డీకోడింగ్ మీద అడిగారండి ఈ ప్రాబ్లం. మరి కోడింగ్ డీకోడింగ్లో అడిగినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ స్పెల్లింగ్స్ గమనించాలి. పెన్సిల్ అనేది కోడింగ్ అవుతుంది, అదేమో డీకోడ్ అవుతుంది. ఎరేజర్ అనేది కోడింగ్ అవుతుంది, ఇదేమో డీకోడింగ్ అవుతుంది. ఓకేనా, కోడింగ్ డీకోడింగ్. అలానే మాస్టర్ అనేది కోడింగ్ అయినట్లయితే మనకి సో మాస్టర్ అనేటువంటి దాన్ని మనము సో ఏ విధంగా డీకోడ్ చేస్తారని అడుగుతున్నాడండి. ఓకేనా, మాస్టర్ అనేటువంటి వర్డ్ని ఏ విధంగా డీకోడ్ చేస్తారు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ పెన్సిల్ అనే స్పెల్లింగ్ నుంచి ముందు అది ఆన్సర్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ స్పెల్లింగ్ ఏంటి పెన్సిల్ గమనించాలి. ఫస్ట్ స్పెల్లింగ్ పెన్సిల్ ఇచ్చాడు, తర్వాత ఎరేజర్ అనే స్పెల్లింగ్ ఇచ్చాడు, ఇక లాస్ట్ అనేసరికి మాస్టర్ అనే స్పెల్లింగ్ ఇచ్చారండి. ఓకేనా, మాస్టర్ అనే స్పెల్లింగ్ ఇచ్చారు. మరి నీకు అక్కడ ఇచ్చినటువంటి డీకోడింగ్ని గమనించండి. డీకోడింగ్ గమనించారనుకోండి, ఫస్ట్ ఏ లెటర్ ఉంది, ఇక్కడ ఎం అనే లెటర్ ఉందండి. అది ఎలా తీసుకుంటున్నాడు అంటే మీరు రివర్స్లో రావాలి. ఎల్ తర్వాత ఏ లెటర్ వస్తుంది మనకి ఎమ్, అంటే దీనికి 1 కలిపాడు కాబట్టి నెక్స్ట్ ఎమ్ వస్తుంది. ఇక్కడ దీనికి 2 కలిపారనుకోండి 9 + 2 11 కే అనే లెటర్ వస్తుంది. దీనికి 3 కలిపితే 3 + 3 6 ఎఫ్ అనే లెటర్ వస్తుంది. దీనికి 4 కలిపితే 14 + 4 18 ఆర్ అనే లెటర్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రావాలి, 5 కలపండి, 5 + 5 అంటే 10 కాబట్టి జే అనే లెటర్ వస్తుంది. ఇక లాస్ట్ ఇక్కడ 6 కాబట్టి 16 + 6 ఎంత 22 కాబట్టి వి అనే లెటర్ వస్తుంది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోవాలి అవి. కాబట్టి ఏమవుతుంది మనకి ఎంకేఎఫ్ఆర్జేవి. ఓకేనా, ఎంకేఎఫ్ఆర్జేవి. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు, ఇక రివర్స్లో ఇలా తీసుకోండి 1 2 3 4 5 6. ఎరేజర్ అనే స్పెల్లింగ్ కూడా సేమ్ అలానే తీసుకుంటున్నాం. అలానే మాస్టర్కి కూడా 1 2 3 4 5 6. మరి ఇప్పుడు చెప్పండి, ఆర్ అంటే ఎంత 18 + 1 ఎస్ అవుతుంది. ఈ అంటే 5 + 2 7 జీ వస్తుంది. ఎస్ అంటే 19 + 3 ఎంత అండి 22 వి అనే లెటర్ వస్తుంది. ఏ అంటే 1 + 4 5 ఈ అనే లెటర్ వస్తుంది. ఇక్కడ ఆర్ అనేటువంటి లెటర్ తీసుకుంటే 18 + 5 ఎంత వస్తుంది. ఓకేనా, 18 + 5 ఎంత వస్తుందండి మనకి ఇక్కడ 23 కాబట్టి డబ్ల్యూ అనే లెటర్ వస్తుంది. అలానే 5 + 6 11 కాబట్టి కే అనే లెటర్ వస్తుంది. ఇక్కడ అక్కడ చెక్ చేసుకోండి SGVEWK. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇది చెక్ చేయండి. ఆర్ అనే లెటర్కి ఏమవుతుంది +1 యాడ్ చేస్తే ఎస్ వస్తుంది. మరి ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ జీ అనే లెటర్ వస్తుంది, మళ్ళీ డబ్ల్యూ కాబట్టి ఎస్జీడబ్ల్యూ అంటే అసలు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో లేదు, ఫస్ట్ ఆప్షన్లో లేదు స్టార్టింగ్. కాబట్టి ఎక్కడ ఉందండి ఎస్జీడబ్ల్యూ అనేది సెకండ్లో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ అవుతుంది. కావాలంటే రిమైనింగ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, కావాలంటే అవే వస్తాయి. మరి ఎస్ అంటే 19 + 4 23 డబ్ల్యూ అవుతుంది. 1 + 5 6 కాబట్టి ఎఫ్ అనే లెటర్ వస్తుంది. ఎం అంటే 13 + 6 ఎంత అండి 19 కాబట్టి ఎస్ అనే లెటర్ వస్తుంది. లాస్ట్లో డబ్ల్యూఎఫ్ఎస్. ఇక్కడ ఇలా మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ కోడింగ్ నుంచి డీకోడింగ్కి ఎలా చేశారో చెక్ చేసినట్లయితే అప్పుడు నీకు ఫైనల్గా ఏంటనేది రీజన్ తెలుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి కోడింగ్ డీకోడింగ్లో అడిగాడు ఈ ప్రాబ్లమ్స్. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే 3 4 5 అనే దాన్ని రెడ్, పోర్టు, ఈజ్, ఇన్ను, ఢిల్లీ అన్నాడు. అలానే నెక్స్ట్ ఇక్కడికి రావాలి 5 2 4 8 అనే దాన్ని ఢిల్లీ ఈజ్ వెరీ పొల్యూటెడ్ అని ఇచ్చారండి. మరి నేను ఏమంటున్నాడు పొల్యూషన్ లెవెల్ ఈజ్ చేంజింగ్ అనే దాన్ని ఎలా రాస్తారని అడిగాడు. ఓకేనా, సో ఇలాంటి కోడింగ్ని ఏమంటామంటే మనము మెసేజ్ టైప్ కోడింగ్ అని అంటాం. మరి దానికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 3 అనే నెంబర్ ఎందుకు వస్తుంది అంటే రెడ్ అనే స్పెల్లింగ్లో ఉండి 1 2 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల 3 అని రాశాడు. అలానే నెక్స్ట్ వన్ తీసుకున్నారనుకోండి 4 అనే నెంబర్ ఎలా వస్తుందంటే ఫోర్ట్ అనే స్పెల్లింగ్లో కౌంట్ చేయండి, FORT. ఫోర్ట్లో ఏమవుతుంది మనకి మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4 అని రాశాడు. అంటే నీకు ఇక్కడ లాజిక్ తెలిసిపోయింది కాబట్టి ఇక డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు మనం. మరి పొల్యూషన్లో చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 కాబట్టి ఫస్ట్ నెంబర్ 9 అవుతుందండి. మరి ఫస్ట్ నెంబర్ 9 ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అర్థమైందా. కాబట్టి ఇలా మనం ఏం చేయొచ్చు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కావాలంటే నెక్స్ట్ కావాలంటే చెక్ చేసుకోండి లెవెల్లో 1 2 3 4 5 కాబట్టి 5 వస్తుంది. ఈజ్లో 1 2 2 వస్తుంది. చేంజింగ్లో 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఏమవుతుంది 8. కాబట్టి 9 5 2 8 అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి ఆర్డర్ కూడా చెక్ చేసుకోవాలండి. కాబట్టి ఇవి ఆర్డర్లో ఉన్నాయి. నెక్స్ట్ 2 ఉన్నాయి చూసుకోండి, ఇక్కడ ఈజ్లో మళ్ళీ 2 ఉన్నాయి, ఢిల్లీలో 5 ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్.
అంతేగాని ఇక్కడ 9528 ఉండి ఇంకో దాంట్లో 8259 ఉందనుకోండి, అప్పుడు 8259 అనేది ఆన్సర్ కాదు, 9528 ఆర్డర్ కరెక్ట్ ఉంది కాబట్టి ఆర్డర్ కరెక్ట్గానే రావాలి. సో ఈ క్రింది ప్రశ్నల్లో లోపించినటువంటి సంఖ్యను గుర్తించండి అని అడిగారండి. సో మీరు ఇక్కడ గమనించాలి, ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారండి. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి 4 అనే నెంబరు, ఇక్కడ ఉన్న 3 అనే నెంబర్స్ ఎలా వస్తాయో చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేయండి. 12 డివైడెడ్ బై 4 చేస్తే ఏమవుతుందండి, మీకు 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడేమో 72 డివైడెడ్ బై 12 చేశారనుకోండి, ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఈ 2 నెంబర్స్ ఏవైతున్నాయో వాటికి డిఫరెన్స్ కట్టారనుకోండి, 6 - 3 3 అవుతుంది. కానీ నెక్స్ట్ ఏం చేశాడు, డిఫరెన్స్ కట్టాడు. అలానే మళ్ళీ ఇక్కడికి రండి, 36 డివైడెడ్ బై 12 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలానే 63 డివైడెడ్ బై 9 అంటేనేమో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ కడితే 7 - 3 అంటే ఏమవుతుంది, 4. అందువల్ల ఇక్కడ 4, ఇక్కడేమో 3. అర్థమైందా, 3 ఎందుకు వస్తుంది, ఇక్కడ చూస్తే 4. ఇక నెక్స్ట్ వన్ ఏం చేస్తారు, ఇక్కడికి రావాలి, 60 డివైడెడ్ బై 15 చేయండి, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అలానే నెక్స్ట్ ఇక్కడికి వచ్చారనుకోండి, 98 డివైడెడ్ బై 14 అంటే మనకి 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఈ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 7 - 4 చేశారనుకోండి, సో ఏమవుతుంది, 3 అనే నెంబర్ వస్తుంది. కాబట్టి సో ఆ 3 అనేది మీరు వెంటనే ఆప్షన్ 3కి వెళ్ళమగలదు. మళ్ళీ అలా కూడా కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు అంతకుముందు. కాబట్టి ఇక్కడ నీకు 3 అనే నెంబర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి, 4th ఆప్షన్. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.